నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లాలో 6 హత్యల కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేకంగా 7 బృందాలు వెతుకుతున్నట్లు సిపి తరుణ్ జోషి తెలియజేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల బహుమతి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో సంచలనం సృష్టించిన 6 హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. సిపి తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి షాబాద్ కు వెళ్లిన నిందితుడు బాలిక తల్లి నానమ్మను కత్తితో హత్య చేశాడు. అనంతరం బాలికను బలవంతంగా తీసుకెళ్లి దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా తన భార్య పిల్లలను కూడా చంపి తాను ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పినట్లు వెల్లడైంది. ఫోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ కోసం ప్రస్తుతం 7 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్ లో ఈ 2 ప్లేసెస్ లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ వి విల్